తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కి ఏ ఎన్నిక కలిసి రావట్లేదు. కవిత లిక్కర్ కేసు మొదలుకొని అన్ని సమస్యలు ఆ పార్టీని చుట్టుముడుతున్నాయి. ఇక తాజాగా గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్, బీజేపీ సహా ఏకంగా కేసీఆర్ సొంత కూతురే ఆ పార్టీని కారు నేతలను టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా వెళ్లి కొన్ని వివాదాలను నెత్తిన చుట్టుకుంటున్నారు. అలాంటి అవసరం లేని రాజకీయాలను కవిత విషయంలో చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఆమెపై విమర్శలు చేస్తుండటంతో ఆమె అవే అవకాశాలుగా తీసుకుని తనదైన రాజకీయం చేస్తున్నారు. కవితకు కౌంటర్ ఇస్తే ఆ ఇష్యూ పెరిగి పెద్దదవుతుంది. లేకపోతే విమర్శలను నిజమని ఒప్పుకున్నట్లవుతుందని నేతలు మదనపడుతున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణలో చేస్తున్న జనంబాట కార్యక్రమంలో భాగంగా వనపర్తి వెళ్లిన కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. ఆమె అలా హెచ్చరించడానికి కారణం అంతకుముందు నిరంజన్ రెడ్డి కవితను వంకాయతో పోల్చి పరోక్షంగా విమర్శలు చేయడమే. తనపై అలా మాట్లాడే వారికి గట్టి వార్నింగ్ పంపాలని, పుచ్చ పగిలిపోతుందనే భాషను కవిత వాడారు. దాంతో నిరంజన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన అదే భాషలో కౌంటర్ ఇవ్వలేరు. ఎందుకంటే తన బాస్ కేసీఆర్ కుమార్తె కనుక, పైగా మహిళ. అందుకే మీ కుటుంబ సమస్య పార్టీకేం సంబంధమని బేలగా మాట్లాడారు. కవితకు కావాల్సిందే అదే. కవిత జనంబాట కార్యక్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీని నిందించట్లేదు. కేసీఆర్ బాగా పరిపాలించారంటున్నారు. కానీ కొన్ని పనులు మధ్యలో ఉన్నాయని వాటిని పూర్తి చేయాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమందిని గట్టిగా కార్నర్ చేస్తున్నారు. అలాంటి వారు తనను విమర్శించిన వారు మాత్రమే కాదు, హరీష్ రావు సన్నిహితులు కూడా. అందుకే అందరిపై హరీష్ రావు అనే వర్గం ముద్ర వేసి తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఆరోపణలకు వారు కౌంటర్ ఇచ్చుకోక తప్పట్లేదు. కవిత జాగృతి రాజకీయంలో ఫైనల్ టార్గెట్ హరీష్ రావేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో సన్నిహితంగా ఉండే వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. కవిత వారిపై ఇంతలా కమెంట్స్, ఆరోపణలు చేస్తున్న అధినేత కేసీఆర్ తనను హెచ్చరించకుండా మాత్రం మౌనం వహిస్తుండడం ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందిగా మారిందట. ఇదే అదునుగా భావించి కవిత తీరు మారకపోతే కారు దిగి కాంగ్రెస్లో చేరటం బెటర్ అని కొందరు ఆలోచిస్తున్నారట. మొత్తానికి కవిత ఎఫెక్ట్తో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.